ఆంధ్ర ప్రజల కర్మ ఏంటంటే చంద్రబాబు, జగన్, పవన్ కళ్యాణ్ లాంటి నాయకులు మనకు దాపురించడమని మేధావులు బాధపడుతున్నారు. డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది అని లెక్కలతో సహా బయటకొస్తున్న సౌత్లో అన్ని స్టేట్ల వాళ్లు దీనిపై నిరసనలు తెలుపుతున్న ఏపీ నాయకులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లున్నారు. పక్కనే తెలంగాణలో అధికార, ప్రతిపక్షాలకు చెందిన ఇద్దరు కీలక నేతలు డీలిమిటేషన్పై తమ అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారు. కానీ మన సోకాల్ నాయకులు సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. డీలిమిటేషన్ మీద కార్యాచరణకు తమిళనాడులో జరిగిన అఖిలపక్ష సమావేశానికి హాజరు కావాల్సిందిగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ను తమిళనాడు ప్రభుత్వ ప్రతినిధులు కలిసి ఆహ్వానించారు. కానీ జగన్ సమావేశానికి వెళ్లకపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏదో డ్యామేజ్ కంట్రోల్ కోసం ప్రధానికి ఒక లేఖ రాసినా కేంద్ర పెద్దలు కన్నెర్ర చేస్తారనే భయంతోనే ఆయన ఈ మీటింగ్కి వెళ్లలేదు అని సర్వత్రా అభిప్రాయం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమిలో భాగస్వామి కాబట్టి ఆయనకు తమిళనాడు ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందలేదు. డీలిమిటేషన్ వల్ల ఆంధ్రప్రదేశ్కు కూడా అన్యాయం జరుగుతుంది కాబట్టి ఈ సమావేశానికి వెళ్లి తన అభిప్రాయాన్ని చంద్రబాబు నాయుడు చెప్పుంటే ఆయనపై చాలా గౌరవం ఉండేది అని విశ్లేషకులు అంటున్నారు. కానీ ఈ విషయంలో ఆయన నోరు మెదపలేదు. ప్రధాని మోదీ, బీజేపీ పెద్దలు ఏమంటారోననే భయంతోనే ఆయన నోరు విప్పడం లేదని, ఇందువల్ల భవిష్యత్తులో జరిగే అనర్థాలకు ఒక సీఎంగా చంద్రబాబు బాధ్యత వహించాల్సి ఉంటుందని ఏపీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు అంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిలు ఇద్దరూ కూడా ఇప్పుడు మోడీకి నమ్మిన బంట్లు. గత 5 సంవత్సరాల్లో అధికారంలో ఉన్న వైఎస్ జగన్ ఏ రోజు ప్రధానమంత్రిని కానీ, కేంద్ర ప్రభుత్వాన్ని కానీ మాకు కావలసినవి ఇవి అని ప్రత్యేకించి అడగలేదు. రాష్ట్ర విభజన హామీలు కూడా అమలు చేయించుకోలేకపోయారు. అందుకు ప్రధాన కారణం ఆయనపై ఉన్న కేసులేననే చర్చ జరుగుతోంది. కేంద్రాన్ని గట్టిగా నిలదీసే పరిస్థితి వస్తే అప్పుడు మోడీ ఎలా రియాక్ట్ అవుతాడో జగన్కు తెలుసు. దాంతో తన బెయిల్ రద్దు చేస్తే పరిస్థితి ఏమిటనేది కూడా జగన్ ఆలోచించి మోదీకి మద్దతుగా ఉంటున్నాడు. సీఎం చంద్రబాబు నాయుడు పరిస్థితి కూడా అలాగే ఉంది. ప్రస్తుతం ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ చెప్పేవి తూచా తప్పకుండా పాటిస్తున్నారు. డీలిమిటేషన్కు ఏపీ వ్యతిరేకం అనే సాహసం చేయలేకపోతున్నారు. కూటమిలో భాగస్వామి కావడమే కాకుండా తనపై కూడా కేసులున్నాయి. ఆ కేసుల్లో చంద్రబాబు కూడా బెయిల్పైనే ఉన్నారు. ఏమాత్రం తేడా వచ్చినా బెయిల్ రద్దయిందంటే ఇక టీడీపీ పని అగమ్య గోచరమే. అందుకే ఆయన మాట్లాడలేకపోతున్నారనే ప్రచారం ఉంది. ఇలా ఏపీలో బలమైన 2 ప్రాంతీయ పార్టీల నాయకులు డీలిమిటేషన్ విషయంలో నోరు మెదపకపోవడం, దక్షిణాది రాష్ట్రాలు చేస్తున్న పోరాటానికి సహకరించకపోవడం చర్చగా మారింది. ఇక ప్రశ్నిస్తా అని ఆవేశపడిపోయే పవన్ కళ్యాణ్ ఇప్పుడు బీజేపీని మోస్తున్నారు కాబట్టి అస్సలు అడిగే ప్రశ్నే లేదు. అడిగినా పవన్ క్రెడిబిలిటీ ఎవ్వరూ నమ్మలేరు. ఇక మిగిలింది కాంగ్రెస్, కమ్యూనిస్టులు. కాంగ్రెస్ తరపున షర్మిలకి ఆహ్వానం కూడా లేదంటే ఇక ఆ పార్టీ ప్రభావం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కమ్యూనిస్టులు ఎంత చేసినా పట్టించుకునే నాదుడే ఉండడు. ఇలా ఏపీ పరిస్థితి కనీసం అడిగే అర్హత కూడా లేని దారుణమైన స్టేజ్లో ఉంది. ఇదిలానే కొనసాగితే ప్రతిదానికి కేంద్రాన్ని అడుక్కునే స్థాయికి ఆంధ్రప్రదేశ్ పడిపోతుందని పలువురు రాజకీయ మేధావులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.